నమో వెంకటేశాయ. నా పేరు సరళ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మన భారతీయ వైభవం మన పురాతన కట్టడాల్లో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా దేవాలయాలు, వాటిలోని అపూర్వ శిల్ప సంపద మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. పూర్వులు మనకు అందించిన పురాతన కట్టడాలను కాపాడుకునే బాధ్యత మన ప్రభుత్వాన్ని, పౌరులమే మనది కూడా. కానీ ఈనాడు విలువైన వాటిని కాపాడడానికి బదులు తమ ఆధిపత్యాన్ని అనుకూలంగా మర్చుకొని వాటిని నాశనం చేస్తున్నారు కొందరు పెద్దలు. ఇందుకు నిదర్శనం మన వేయికాళ్ల మంటపం. కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వేయికాళ్ల మంటపాన్ని పడగొట్టి దాని ప్రయోజనం కన్నా అది లేని ఉపయోగమే ఎక్కువ అన్నట్టు అక్కడి వారి వాదన. పూర్వం నుండి వేయికాళ్ల మంటపంలో స్వామివారికి జరుగుతున్న ఉత్సవ వైభోగాలను జరపడం ఇదివరకే మానేశారు. ఇప్పుడు దాని రూపు లేకుండా కూడా కూల్చివేశారు. కోర్టు దానిని వేయికాళ్ల మంటపాన్ని తిరిగి కట్టమని తీర్పు ఇచ్చింది. అయినా వాళ్ళు దాన్ని ఊసెత్తలేదు. కమిటీ వాళ్ళు దాన్ని ఊసెత్తలేదు. కోర్టు తీర్పు ఇచ్చింది కడతారు కానీ ఆశపడ్డ మా భక్త కోటికి అది జరగలేదు. కోర్టు వారు ఇకనైనా దయచేసి తిరుమలలోని వేయికాళ్ల మంటపాన్ని మళ్ళీ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.